ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మార్చి 1వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. మీనరాశి వారి లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు. జరగబోయేది ఇదే. ఈ రోజు నుండి కూడా ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి కాలం కలిసి రాబోతోందా? లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి అందరినీ కలుపుకుని పోవడం చాలా అవసరం. ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వలన మీ యొక్క ఆత్మాభిమానం కూడా దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. శ్రీ ఆంజనేయ స్వామివారి సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం దక్కుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ భూ లాభాలు సూచితం. ఉద్యోగంలో స్పష్టమైనటువంటి సంభాషణ అనేది మీకు చాలా అవసరమండి. అపార్థాలకు తావులు లేకుండా ఉంచాలి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంతో ఆనందకరమైనటువంటి సమయం ఉంటుంది. స్త్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఈ మార్చి నెల ఈ మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతూ ఉంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతూ ఉంది. ఈ మీనరాశి వారికి జరగబోయేటటువంటి పూర్తి మార్పులు 2026 వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో ఏలినాటి శని గరిష్ట దశ అనేది కనిపిస్తుంది. మీ లైఫ్లో ఇప్పుడు అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఊహించిన మార్పులు చూస్తారు. లోతైన ఆధ్యాత్మిక మదనం గల సంవత్సరం ఇది 2026గా చెప్పవచ్చండి. శని 1వ ఇల్లైన మీనరాశిలో అంటే జన్మరాశిలో ఏడాది పొడవునా ఉండడం చేత ఇది జన్మశని అవుతుంది. ఏలినాటి శని యొక్క మధ్య అత్యంత తీవ్రమైనటువంటి దశగా చెప్పవచ్చు. మీ యొక్క శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పైన అపారమైన ఒత్తిడిని పెంచుతుంది. మీరు బాధ్యతలు, భారంతో బద్ధకంగా కూడా మీకు అనిపించవచ్చు. చాలా అంతర్ముఖులుగా, వైరాగ్యంగా మారవచ్చు. 12వ ఇల్లైన కుంభరాశిలో రాహువు ఉండడం చేత దీనిని మరింత కష్టతరంగా చేస్తుంది. రాహువు ఇక్కడ 12వ ఇంటి విషయాలను పెంచుతాడు. అధిక ఖర్చులు, నిద్రలేమి, రహస్య శత్రువులు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. 1వ ఇంట్లో శని, 12వ ఇంట్లో రాహువుల కలయిక ఒక రకమైనటువంటి బంధన యోగం. అది మిమ్మల్ని బాధించినట్లుగా కూడా, ఒంటరిగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించేలాగా చేయగలుగుతుంది. అయితే మీకు ఒక రహస్య ఆయుధం అయితే మాత్రం ఉందండి. 6వ ఇల్లైనటువంటి సింహరాశిలో కేతువు డిసెంబరు 6, 2026 వరకు కూడా శత్రుహంత అంటే శత్రులను నాశనం చేసేవాడుగా పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి సంచారంగా చెప్పవచ్చు. ఇది పోటీదారులను, వ్యాధులను, అప్పులను అధిగమించడానికి మీకు సహజమైన ఆకస్మిక సామర్థ్యాన్ని ఇస్తుంది. మీ రాశికి అధిపతి అయిన గురుడు మీ యొక్క రక్షకుడు. ఈ ఏడాది ప్రారంభంలో గురుడు జూన్ 1 వరకు మిథునంలో అంటే 4వ ఇంట్లో ఉంటాడు. ఇది ఒక వరం. ఇది గృహశాంతి, మానసిక మద్దతు, బయటి తుఫాన్ల నుండి సురక్షితమైనటువంటి
ఆశ్రయం అందిస్తుంది. ఏడాది స్వర్ణకాలం జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు. ఈ సమయంలో గురుడు మీ యొక్క రాశి అధిపతి 5వ ఇల్లైన కర్కాటకంలో అంటే పూర్వపుణ్య స్థానంలో ఉచ్చ స్థితిని పొందుతారు. ఇది ఒక భారీ రాజయోగం. దైవవరంగా చెప్పాలి. మీ యొక్క తెలివి చురుగ్గా మారుతుంది. మీ యొక్క అంతర్దృష్టి చాలా శక్తివంతంగా మారుతుంది. ఇది సంతానం కలగడానికి, విద్యలో విజయానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉత్తమ సంచారం. 5వ ఇంట్లో ఉచ్చగురువు మీ యొక్క 1వ ఇంట్లో ఉన్నటువంటి శని పైన కూడా దృష్టి సారిస్తాడు. ఏలినాటి శనిని తట్టుకోవడానికి మీకు తెలివిని దయను ఇస్తాడు. అక్టోబర్ 31 నుండి గురుడు 6వ ఇల్లైన సింహరాశిలోకి మారుతాడు. కేతువు కలుస్తాడు. ఇది మరింత సవాలుతో కూడినటువంటి సంచారము. 6వ ఇంట్లో గురుడు మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే అప్పులను, వ్యాధులను కూడా పెంచుకోవచ్చు. కాబట్టి మీరు ఆహారం, జీవనశైలి, రుణాలపైన జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 6, 2026 ఒక బలమైన మార్పు అనేది ఉంటుంది. రాహు మీ యొక్క 11వ ఇంట్లో లాభాలు, కేతువు మీ యొక్క 5వ ఇంట్లో మారుతారు. ఇది కష్టతరమైన 12వ 6వ అక్షాన్ని ముగుస్తుంది. 2027 కోసం ఆర్థిక పునరుద్ధరణ, కోరికలు నెరవేరడానికి తలుపులు అనేది తెరుస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనము ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగాను తొందరగాను చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారు సామర్థ్యాన్ని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీనరాశి జాతకులకు అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంతో చూపుడు వెలుగు ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్ర అధిపతి శని కావున నీలం ధరిస్తే మేలు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చ ధరిస్తే చాలా మంచిది. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరు శుభ ఫలితాలు కలుగుతాయి. పూర్వభద్ర నక్షత్ర వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్ర వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.